వెల్కమ్ బ్యాక్ టు మా జిందగీ. ఇప్పుడు మనం శ్రీరంగం పార్ట్ 2లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీరు పార్ట్ 1 చూసినట్టయితే అక్కడ నేను 2 ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేస్తారు అని మెన్షన్ చేశా. ఒకటి జ్యేష్ఠాభిషేకం, అది నేను పార్ట్ 1లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవం కూడా తమిళనాడు క్యాలెండర్ ప్రకారం, అంటే వాళ్ళ టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా. సో తమిళనాడు క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఈ పూజలు అనేది చేస్తారు. అండ్ ఈ ఉత్సవం పవిత్రోత్సవం అనేది మెయిన్గా మనం రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటాం కదా, దాంట్లో వచ్చే లోపాలని సర్దిద్దుకునేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని పూజాధికాల్లో దోషాలను తొలగించేందుకు, యజ్ఞాలు పవిత్రంగా స్వామివారికి అందించేందుకు అండ్ అలంకరణ ఇవన్నీ నిర్వహిస్తారనమాట పవిత్రోత్సవంలో. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గర్భగుడి గోపురం అనమాట. ఎంత బాగుంది కదా. మేము నైట్ టైం చూసాము, ఇది నైట్ వ్యూ. ఇక్కడ నేను చెప్పిన పవిత్రోత్సవం అనేది 2 రోజుల పాటు నిర్వహిస్తారట. మొదటి రోజు వచ్చేసి ఉత్సవ విగ్రహానికి యాగశైలిలో 365 సార్లు తిరువర్తనం జరుపుతారు. రెండవ రోజు గర్భగుడిలోని దేవతామూర్తులందరి కోసం 1008 సార్లు తిరువర్తనం జరుపుతారంట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైన నూలు దారాలు దండను తయారు చేసి దేవతలకు అలంకరిస్తారంట. అసలు ఇవన్నీ, ఈ ఉత్సవాలు, ఈ అలంకరణ, ఈ పూజలు ఇవన్నీ చూడడానికి ఎంత అదృష్టం కలిగి ఉండాలి కదా మనకి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో మరింత విశిష్టమైన గొప్ప విషయాన్ని తెలుసుకోవాలంటే అదేంటంటే శ్రీ రామానుజాచార్య సమాధి. శ్రీ రామానుజాచార్య అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆయన కూర్చునే స్థితిలోనే ఉన్న మమ్మీ చేయబడి సంరక్షించబడిన శరీరం అక్కడ మనకి దర్శించుకోవచ్చు అన్నమాట. అది ఎలా దర్శించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సమాధి శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రాంగణంలోని ఆగ్నేయ మూలలో ఉంది. ఈ ఆలయం శ్రీరంగం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంది. అది మనకు తెలిసిందే. మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆగ్నేయ మూలంలో మనం రామానుజాచార్య సమాధిని చూడగలుగుతాం. అక్కడికి మనకి ఫోన్స్ అనేది అలో లేదు, సో నేను వీడియో తీయలేకపోయాను. రామానుజాచార్యుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన పింగళ సంవత్సరంలో జన్మించి పింగళ సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచిపెట్టారు. పింగళ సంవత్సరం అంటే 60 years అన్నమాట. అంటే ఆయన భూమిపైన 120 సంవత్సరాలు ఉన్నారు. అంటే 2 పింగళ సంవత్సరాల మధ్యకాలం మీన్స్ 120 years, 60 + 60 అలా. రామానుజుడు తమిళ సంవత్సరంలో 2 పూర్తి చక్రాలు జీవించారనమాట. పురాణాల ప్రకారం, అంటే హిస్టరీలో చూస్తే రామానుజాచార్యులు కూడా చాలా అద్భుతాలు చేశారంట. అది అలా ఉండగా ఒక చిన్న స్టోరీ ఏంటంటే, తన శిష్యులకి ఉపదేశిస్తూ ఒకరోజు సడన్గా సైలెంట్గా అయిపోయి కొంతకాలం తర్వాత తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చారంట. అప్పుడు ఒక శిష్యుడు అడగగా ఏం జరిగింది అని ఆయన సమాధానం వచ్చేసి, పెరంబతూరులోని తన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్టు అక్కడ జరిగే వేడుకల గురించి చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు అని హ్యాపీనెస్తో చెప్పారట. ఇలాంటి చిన్న చిన్న అద్భుతాలు చాలా జరిగాయంట భూమి మీద ఆయనకి. ఆయన గొప్పతనం అలా ఉంది. ఇలాంటి అద్భుతమైన ఆలయాలకి మిస్ చేయకుండా వెంటనే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఛానల్.